దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ శత్రువు ఎవరో తెలుసుకో. ఈరోజు చాలామంది అయ్యో సాతాను గురించి నాతో చెప్పకండి, నా శత్రువు గురించి నాతో చెప్పండి, నా దేవుని గురించి మాత్రం చెప్పండి, నాకు శత్రువు గురించి వద్దులే. దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాది తంత్రములు ఎరిగి వాడిని ఎదిరించుడి. తెలుసా తెలీదా? ఆ మాట ఉంది ఎఫెసీయుల 6:13 ఉంటుంది, 14 ఉంటుంది, చదవండి కావాలంటే. అపవాది తంత్రములు ఎరిగి వాడిని ఎదిరించండి. నో ద వైల్స్ ఆఫ్ ద డెవిల్ అండ్ రెసిస్ట్ హిమ్. మీ శత్రువు ఎవరిని మీరు తెలియపోతే మీరు ఎవరిని కొడతారు? ఈరోజు ఎంతోమందికి మీకు అభిషేకం లేక కాదు, మీకు పోరాడటానికి ఆయుధాలు లేక కాదు, మీకు బలము శక్తి లేక కాదు, కానీ మీ శత్రువు ఎవరో మీరు గుర్తెరగలేకపోతున్నారు, దాన్ని బట్టి మీరు కొట్టలేకపోతున్నారు. అనుకుని చూడండి, మీ కళ్ళు కట్టేసి మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు కొట్టారు, ఇద్దరే కొట్టారు, బాదారు. కళ్ళు తెరిసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కనబడుతున్నారు. ఎవరిని కొడతారు? ఎవరిని బెదిరిస్తారు? ఎవరిని అడుగుతారు? మీ పక్కన ఉన్నవారు మిమ్మల్ని కొట్టారని గ్రహించుకుంటే, నన్ను ఎందుకు కొట్టావు అనుకో, ఆయన వచ్చి నేను ఎప్పుడు కొట్టాను అన్నాడు అనుకో, ఏమంటారు? ఓకే సారీ. నువ్వా కొట్టినోడు చెప్తాడా నేనే కొట్టానని? నో. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితం దాడి చేయబడుతుంది, మన కుటుంబ జీవితం దాడి చేయబడుతుంది, మన ఆర్థిక జీవితం దాడి చేయబడుతుంది, మన బిజినెసెస్ దాడి చేయబడుతున్నాయి. మనం అనుకుంటున్నాం, మనుషుడు అనుకుంటున్నాం, మనము మనుషుల మీద మన గురిని పెడుతున్నాం. ఈరోజు ఎంతోమంది శత్రువుని ఎరక్క అనవసరమైన వారితో పోరాడుతూ, అనవసరమైన వారి మీద పోరాడుతూ, అనవసరమైన వారిని మాటలు అంటూ, అనవసరమైన వారిని రెచ్చగొడుతూ అసలైన శత్రువుని మర్చిపోతున్నారు. ఈరోజు దేవుడు మీ శత్రువుని మీరు తెలుసుకోండి, వాడు ఎందుకు మిమ్మల్ని ఇంత పోరాడుతున్నాడు తెలుసుకోవాలి. ఈరోజు అపవాది మిమ్మల్ని ఎందుకు ఇంత పోరాడుతున్నాడు గ్రహించుకోగలరా అండి మీరు? వై ఈజ్ డెవిల్ అటాకింగ్ యూ సో మచ్? ఎందుకని శత్రువు మిమ్మల్ని ఇంతగా పోరాడుతున్నాడు? మీలో ఏ విలువ లేకపోతే, మీలో ఏ యోగ్యత లేకపోతే, మీరు ఎందుకు పనికిరారు అని అయితే శత్రువు మిమ్మల్ని పోరాడతాడా? చూతలు మీకు తీసుకొస్తాడా? మీకు ఇలా కాదు, మేము వేరేలా కొడతా. ఎంతమంది నిజంగా శోధించబడుతున్నారు? చేతులు ఎత్తండి. మీరు శోధించబడుతున్నారంటే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. యేసు ప్రభు కూడా శోధించబడాల్సిన అవసరం వచ్చింది అన్ని విషయంలో. ఓకే, ఎంతమంది పడుతున్నారు, నన్ను అంటున్నారు, లెగుస్తున్నాయి వేరే చేతులు. ఎంతమంది నేను నష్టంలో పోతున్నాను, లెగుస్తున్నాయి వేరే చేతుల్లో. ఎంతమంది చెప్పగలరు నా కుటుంబంలో సమాధానం లేకుండా పోతుంది, లెగుస్తున్నాయి వేరే చేతులు. ఎంతమంది చెప్పగలుగుతారు నా కుటుంబంలో అనారోగ్యం వస్తుంది, వేరే చేతులు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అపవాది అందరిని ఒకేలాగా పోరాడుతున్నాడా? ఇందా నుంచి నేనేమంటాను, వేరే చేతులు వివిధ రీతిలుగా వివిధ మందిని పోరాడుతున్నాడు. కానీ వాడిని తంత్రాలని ఎలాగ ఎరుగుతారు మీరు? అసలు మిమ్మల్ని ఎందుకు పోరాడుతున్నాడు? ఎందుకని మిమ్మల్ని ప్రార్థన చేయనివాడు? ఎంతమంది చెప్తారు అపవాది నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదండి? చాలా చేతులు వేసి. అయితే మీరు ఎక్కువ ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలన్నమాట. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే సంథింగ్ గ్రేట్ ఈస్ గోనా హ్యాపెన్. అందుకనే కదా ప్రార్థన చేయనివ్వట్లేదు. మీరు ప్రార్థన చేసి ఏం జరగకపోలేదు అనుకో, వాడికి ఏమైనా బాధ? మీరు ప్రార్థన చేయనివ్వకుండా చేస్తానికి, మిమ్మల్ని బిజీగా పెట్టి, మీ మైండ్ డైవర్ట్ పెట్టి, అనవసరం గొడవలు రేపి మీ మనసును పాడు చేస్తానికి అవసరమా వాడికి? ఈరోజు మన అపవాది తంత్రాలు ఎరగాలండి. వీ హ్యావ్ టు నో ద వైల్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది మనల్ని పోరాడుతున్నాడంటే మనం మొదటగా మనల్ని అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఒక గమ్యం ఉంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మనకు గమ్యం ఉంది కాబట్టి మన గమ్యాన్ని చేరకుండా మనల్ని ఆటంకపరుద్దామని చూస్తున్నాడు. గమ్యం లేనివాడికి ఎందుకు ఆటంకపరుస్తాడు? ఓ పరుగు పందుల్లో ఉన్నవాడిని డైవర్ట్ చేయాలని ఒకడు చూశాడంటే ఎందుకు వాడు పరిగెత్తి ఎక్కడ ముందుకు వచ్చేస్తాడో, ఫస్ట్ వచ్చేస్తాడో. కానీ మన దృష్టి దేవుని వైపు పెడతాం, కానీ అదే సమయంలో మన శత్రు తలంపులు తంత్రాలు ఎరిగి వాడిని పోరాడతాం.